నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. స్టీల్ ప్లాంట్ భూముల ప్లాట్లు లెక్కన అమ్మకం. విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల్ని అమ్మేయడానికి ప్రకటన వెలువడింది. జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ ఎన్బిసిసి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూముల అమ్మకం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్కు చెందిన 1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వంతో తాము అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఎన్బిసిసి ఇంతకు ముందే ప్రకటన చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటన వచ్చింది. వెబ్సైట్లో పూర్తి వివరాలను పెట్టింది. వైజాగ్ స్టీల్ వెబ్సైట్లోనూ అమ్మకపు వివరాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. నేరుగా ప్లాంట్ ఉన్న ప్రాంతాలలో 6,000 ఎకరాలకు పైగా దాతలు ఇచ్చిన భూమి ఉంది. దీంతో పాటు ఉద్యోగుల క్వార్టర్స్, అనుబంధ భవనాలు రూపంలో పలు చోట్ల భూములు ఉన్నాయి. వీటిలో నగరంలోని మద్దిలపాలెం, హెచ్బి కాలనీ, పెంటగడ్డి ఏడ ప్రాంతాలకు చెరువులో 22.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్టర్స్ ఉన్నాయి. దీని విలువ ప్రస్తుత మార్కెట్లో విలువ ప్రకారం 1,540 కోట్ల రూపాయలు ఉండొచ్చిన అంచనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూములు వేలం జరుగుతుంది. విశాఖ నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల క్వార్టర్స్ భూమిని అభివృద్ధి చేసి తర్వాత విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ మధ్య గత ఏడాది ఒప్పందం కుదిరింది. కేంద్రం తరపున స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు. గతంలో 830 క్వార్టర్స్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. అయితే వీటిలో చాలా మాటుకు శిథిలం అయ్యాయి. ఇందులో 130 క్వార్టర్స్ను రిపేర్ చేయించుకుని ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్తో పాటు నివాసాలు కూడా నిర్మించేందుకు ఎన్బిసిసి ఒప్పందం కూసుకుంది. అభివృద్ధి చేసి విక్రయించేది ఎన్బిసిసి అయితే స్థలాలను విక్రయించేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్.